నమస్కారం. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిని మరియు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా సమస్యలు ప్రభుత్వం ముందుకు మేము ఎన్నో తీసుకెళ్తుంటే వాళ్ళు లెటర్ల మటుకు ఇస్తున్నారు. మీ సమస్య పరిష్కారం అవుతుంది, మీ కన్సల్ట్ మేనేజ్మెంట్ కాడికి పోండి, మీ ఎండీ గారి దగ్గర పోండి, లేదా మీ చైర్మన్ గారి దగ్గర పోయినని అడగపోతే వాళ్ళు ఒక కాగితం ఇస్తారు. అయ్యా ఇక్కడ ఏం కాలేదు, మీరు గవర్నమెంట్ కాడికి పోమని. ఎందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము నమ్మి మీకు ప్రజా సమస్య వేదిక అన్నారు. ఆ వేదిక పెడుతున్నాం, ముఖ్యమంత్రి గారికి పెడుతున్నాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి పెడుతున్నాం, మరియు పౌర సరఫరా శాఖ మంత్రికి పెడుతున్నాం, తర్వాత మన లోకేష్ గారికి పెడుతున్నాం. ఎవరికి పెట్టినా వాళ్ళు చెప్పేది ఒకటే, మీ సమస్య పరిష్కారం అంటారు. సమస్య పరిష్కారం కావటంలా. కానీ మేమందరం పార్టీకి ఒకప్పుడు సేవ చేసిన వాళ్ళమే. చేసి రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చుంటే ఇంట్లో వాళ్ళు ఎట్లా పిల్లలు కానీ ఎవరు పట్టించుకోవడం ఏం లేదు, ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పి మేము మీకు జీవనభృతి ఇవ్వమని అడిగాం. మా గురించి జీవనభృతి ఇవ్వమని కడపలో మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో జీవనభృతి ఇస్తానని చెప్పి, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న మన కడప ఎమ్మెల్యే గారు అయిన మాధవి రెడ్డి గారు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు జీవనభృతి ఇవ్వమని అడగగా మేమేదో ఇస్తాదని మెమోరాండాలు పెట్టగా మాకు ఏమి నిరుత్సాహం ఏర్పడింది. కానీ కాంట్రాక్టులు పెడుతున్నారండి, రోడ్లు వేస్తున్నారు. బాగున్న రోడ్లని పగలగొడుతున్నారు, బాగున్న కాలువల్ని పగలగొడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెల్లూరులో రవీంద్రనగర్ 3వ వీధి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖే రోడ్లన్నీ పగలగొట్టేసేసి రోడ్లు పక్కనే కాలువలని మొదలుపెట్టారు. ఆ కాలువలు పూర్తి చేయక అంతా అయిపోయింది, వెళ్ళిపోయామన్నారు. లాస్ట్కి మేము గొడవ చేయక కాలువలు పూర్తి చేశారు. కాలువలు పూర్తి చేసినప్పుడు వీళ్ళు వేసే మట్టి రోడ్ల మీద ఇమిడిపోయి ఎవరైనా ముసలోడు, అంటే నాలాంటి ముసలోడు ఎవరన్నా అడుగు పెట్టాలంటే కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటుండే. మీరు అడగచ్చు, ఏం చెప్పులు వేసుకొని నడవమని. చెప్పులు వేసుకోవటానికి మాకు వచ్చే పెన్షన్ 1000 రూపాయలండి. మీరు రోడ్లు వేసినప్పుడు చెప్పులు కొనుక్కొని ఆ చెప్పులు తెగిపోతుంటే మళ్ళీ కుట్టించుకుంటే చేసుకోవాలా. ఆ పరిస్థితిలో ఉన్నాం. మాది నెల అయింది. నా 1వ తారీఖు రోజు మొదలుపెట్టారు. ఇది 27వ తారీఖు, అంటే ఇంకా కూడా శుభ్రం చేయకుండా వాళ్ళ పాటికి అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు మేము చెప్తారు కాంట్రాక్టర్లు మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే కాంట్రాక్టర్ శుభ్రం చేయండి, మాకే సంబంధాన్ని వీళ్ళు చెప్తారు. ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. కానీ ఈ కార్యకర్తల కోసం, వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వీళ్ళు వాళ్ళ పార్టీ నమ్ముకున్న దానికోసంగా టెండర్లు ఇచ్చి వాళ్ళని డబ్బులు సంపాదించుకోమని చేస్తుంటే ఈ కార్యకర్తలు ఈ విధంగా చేస్తున్నారు. మరి అధికారులు ఏమైనా పట్టించుకుంటున్నారా? పట్టించుకునే పని అయితే ఇదే నెల్లూరు రవీంద్రనగర్ దగ్గర పంట కాలువల్ని పూర్తి చేసి ఆ పంట కాలువల మీద అంగళ్ళు కట్టుకొని ఇప్పుడు కొండైపాలెం గేటు నుంచి దాదాపు వనమతోపు వరకు కాలువలు కనబడటంలా అంగళ్ళు కనబడుతున్నాయి. మరి కాలువలు టెండర్లు వేసుకొని కాలువలకు రిపేర్ చేసి ఇచ్చేసి కాలువలు ఎత్తడానికి మనుషులు పెట్టి ఇన్ని చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అదేమంటే మేం కాదు వాళ్ళు అంటారు. ఎవరయ్యా? కౌన్సిలర్ గారి దగ్గర పోతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పామండి వస్తారు అంటారు. మున్సిపల్ వాళ్ళకి పోతే మేమేం చేయాలండి, ఇన్ని అడ్డాలు ఉండే మేమేం చేయాలి అంటారు.
కాలువల మీద ఇళ్ళు కట్టుకొని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని పట్టించుకోరు. కాలువల మీద ఇళ్ళు బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళని కాలువలను పూర్తి చేసిన వాళ్ళని పట్టించుకోరు. ఎవరిని పట్టించుకోలేకుండా ఏమీ చేయకుండా పేదల్ని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? పోయినసారి వర్షం వచ్చిందండి. అంటే మేము ఇందిరాభవన్ నుంచి వస్తూ ఉన్నాం. ఆ యొక్క సండే మార్కెట్లోకి మోకాళ్ళు మించి నడుముల దాకా నీళ్లు ఎల్లవలు వస్తే దాన్ని ఎవరు పట్టించుకోవాలా? దాన్ని అట్లానే చూస్తుంటారు. ఎందుకంటే అడిగితే మళ్ళీ ఏమైనా టెండర్లు రావడం వల్ల ఏ నాయకుడు పోయి అడిగితే ఆ టెండర్లు రావడం వల్ల మనం డబ్బు సంపాదించుకోలేకపోతున్నాం వల్ల అనే పరిస్థితిలో ఉండదు ఈరోజు. కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారు కానీ, మేయర్ గారు కానీ, లేదా అధికారులు కానీ పట్టించుకొని ఉంటే రవీంద్రనగర్ 3వ వీధిలో కాలువలు ఎవరైనా డైరెక్ట్గా వేస్తారు, మధ్యలో కట్ చేసేసి డివైడ్ చేయరు. దాన్ని డివైడ్ చేసి ఆడ ఏంటంటే చేపలు ఈతలు కొడుతున్నాయి బాగా. అంటే పట్టుకోవచ్చు, ఎవరన్నా వచ్చి తినేవాళ్ళు ఉంటే ఆ మురుగు నీళ్ళలో చేపలు తినేవాళ్ళు పట్టుకోవచ్చు అనే పరిస్థితి ఆడ ఏర్పడి ఉంది. ఈ విధంగా ఉన్నాయండి. ఆ వెనకన్ని రోడ్లన్నీ పూడిపోయాయండి. ఆ రోడ్లు పూడి చేసుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు. మెయిన్ రోడ్డు కొండాయపాలెం గేటు కాడి నుంచి మన వనంతోపు వరకు చుట్టూ అది శివాయి. ఆ శివాయికి దొంగ పట్టాలు సంపాదించి కొంతమంది రైతు పట్టాలు అంటారు. ఏ విధంగా రైతు పట్టాలండి? చెరువు కట్ట అటు ఉన్నింది. చెరువు కట్టలో ఇప్పుడు గేట్లోంచి బయటకు వచ్చి చెరువు కట్టలో పోతే దారి ఉంది. అది దారి లేదంట. అదేమంటే దారి లేదు. ఎందుకనంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వాళ్ళకి లొంగిపోయారు. వాళ్ళు లొంగిపోయి వాళ్ళు ఏదేదో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు వింటారు. పట్టాలు చూపించరు, ఏమీ లేదు. ఆ పట్టాలని ఆయన జనార్దన్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ చెరువులో ఉన్న కొంత స్థలాన్ని పట్టాల రూపంలో ఇచ్చిన మాట వాస్తవమే. నేను ఇదే ప్రదేశానికి 73లో నేను ఇక్కడికి వచ్చాను. 73లో నేను వచ్చినప్పుడు మా ఇంటికాడ నుంచి రైల్వే స్టేషన్లో రైలు కనబడుతుండేది. అటువంటి ప్రదేశంలో అంట రైతు పట్టాలు ఉన్నాయంట. ఏమిటండి ఇంత ఈ మాటలు? ఎందుకండి ఈ మాటలు చెప్తారు? ఎందుకండి ఈ విధంగా ఇది చేస్తారు? ఏదైనా ధర్మం చెప్పండి, ధర్మం చేయండి. ఎవరైనా మంచి అధికారి వచ్చి కానీ ఇవన్నీ మీరు చేయాలంటే ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించడానికి వీళ్ళందరూ కూడా పోయి ఆ ఎమ్మెల్యే చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తారు. ఏమంటే వాడు అయ్యా పనులు చేయించారు కాబట్టి ట్రాన్స్ఫర్ చేయించారని ప్రజలు అనుకుంటున్నారు. మంచి చేసే వ్యక్తుల్ని ఉంచరు ప్రభుత్వంలో, మంచి చేసే వ్యక్తుల్ని ఉంచరు ఈ రాజకీయ నాయకులు, మంచి చేసే వ్యక్తికి సహకరించరు ఈ రాజకీయ నాయకులు. ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? కావాలంటే చూడండి, మీరు ఒక్కసారి వచ్చి చూడండి. రైలు చుట్టూ పక్కన ఇళ్ళు కట్టుకొని ఉంటారు. తర్వాత కొండాయపాలెం గేటు కాడి నుంచి వనమతోపు వరకు శివాయిని ఆక్రమించి, రోడ్లను ఆక్రమించి, తర్వాత మన కాలువలను ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేసేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ దీన్ని గమనించి వాటిని ఇచ్చేస్తే రేపు వచ్చే వర్షాకాలంలో ప్రజలకి అసౌకర్యం లేకుండా ఉంటుంది. లేకపోతే మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క రవీంద్రనగర్ మొత్తం కూడా మునిగిపోద్ది. రవీంద్రనగర్కి వచ్చే నీళ్లు ఎక్కడి నుంచో పల్లకూరు రోడ్డు నుంచి వస్తాయి ఆ నీళ్లు. కాబట్టి ఇవన్నీ చూసి ధర్మం చేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను.